మనం ఇంజనీరింగ్ జాయిన్ అవబోతున్నాం, ల్యాప్టాప్ కొనుక్కోవాలి, లేదా ఆల్రెడీ జాయిన్ అయిపోయారు ఇప్పుడు ల్యాప్టాప్ కొనుక్కోవాలి. ఎలాంటిది కొనుక్కోవాలి, బడ్జెట్ ఏంటి, ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రాసెసర్ ఉండాలి, ఇంటెల్ బెటరా, రైజన్ బెటరా, లేదా ఇవన్నీ కాకుండా యాపిల్ మ్యాక్బుక్ తీసుకోవాలా, యాపిల్ లో కొత్తగా మ్యాక్బుక్ నియో అనేది వచ్చింది, అది తీసుకోవాలా. నేను ప్రతి ఒక్క ల్యాప్టాప్ ని ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. అండ్ నేను కాలేజ్ లో ఉంటుండగా నా ల్యాప్టాప్ నుంచే ఆల్మోస్ట్ 35 lakh రూపీస్ అనేది అర్న్ చేశాను. కంప్యూటర్ సైన్స్ లో ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏది బెస్ట్ లేదు, మనం ఏఎంఎల్ లో ఉన్నాము, మోడల్స్ ట్రైన్ చేయాలి, ఏఐ అనేది ప్రాక్టీస్ చేయాలి, నాకు మంచి ల్యాప్టాప్ కావాలేమో, చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అనమాట. ఇంకొక సైడ్ లేదు నేను గేమింగ్ చేయాలనుకుంటున్నాను, నాకు స్ట్రీమింగ్ చేయాలనుకుంటున్నాను, ఎటువంటి ల్యాప్టాప్ కావాలి. చాలా మంది ప్రతి ఒక్కరికి ఇదే ద బెస్ట్ వీడియో అనమాట. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి చేస్తాను, రైట్, మోడల్స్ ట్రైన్ చేసా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసా, వీడియో ఎడిటింగ్ చేసా, స్ట్రీమ్ కూడా చేసా, గేమ్ డెవలప్మెంట్ కూడా చేసా, యూనిటీ, బ్లెండర్ ఇటువంటి కైండ్ ఆఫ్ టూల్స్ కూడా యూస్ చేసాం. సో మీరు ఎటువంటి కైండ్ ఆఫ్ మిస్టేక్ చేయకుండా బెస్ట్ ల్యాప్టాప్ గైడ్ వీడియో అయితే ఇది అవబోతుంది అనమాట. నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఒకటే, ఈ వీడియోని లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంజనీరింగ్ వాళ్ళకి ఈ ఛానల్ అనేది ఒక గోల్డ్ మైన్ లాంటిది, ఓకేనా? సో ఫస్ట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3 type ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకళ్ళు ఎవరైతే వాళ్ళ బడ్జెట్ 1 lakh ఉంది, అసలు బడ్జెట్ కన్స్ట్రెంట్ కాదు, నాకు ల్యాప్టాప్ కావాలి అని చెప్పేసి అంటే నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తా, మ్యాక్బుక్ M5 Pro, M6 ఎలానో రాలేదు కదా, M5 Pro అనేది తీసుకో. 1 TB స్టోరేజ్ వేరియంట్, 2.4 lakh 2.5 lakh పడిద్ది, బెస్ట్ ల్యాప్టాప్ అనమాట. 14 inches ల్యాప్టాప్ తీసుకో. నేను ప్రెసెంట్ అయితే ఆ ల్యాప్టాప్ వాడుతున్నాను, కాకపోతే ఇది నేను నా ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ చేస్తున్నప్పుడు నేను ఆఫీస్ తరపు నుంచి కొనుక్కున్నాను అనమాట, ఓకేనా? కానీ నేను ఎందుకు చెప్తున్నా, ఎందుకంటే నీకు బడ్జెటే కాన్స్టెంట్ కాదు, నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, నేను తీసేసుకుంటా, ఇది తీసేసుకో. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిదైతే బడ్జెట్ 1 lakh ఉంది, నేను గేమింగ్ చేయను, కాకపోతే నేను కోడింగ్ వైపు వెళ్ళాలి, మోడల్స్ కూడా అంత ట్రైన్ చేసే పని ఏమి ఉండదు, కాకపోతే నాకు మంచి బ్యాటరీ లైఫ్ కావాలి, మంచి డిజైన్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే నేను సజెస్ట్ చేసే ల్యాప్టాప్ మ్యాక్బుక్ M5 Air. ఇదేం యాపిల్ కి ప్రమోట్ చేయట్లేదు నేను, అర్థమైందా? యాపిల్ ల్యాప్టాప్స్ బెస్ట్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇప్పుడు వస్తారనమాట మన ఓజీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, వీళ్ళు ద నెక్స్ట్ బ్యాచ్. వీళ్ళు ఏంటంటే ఇందులో కూడా టైప్స్ ఉంటారు. ఒకళ్ళు నాకు మ్యాక్బుక్ వద్దు, నేను గేమింగ్ చేయాలి, నేను మంచిగా మోడల్స్ బిల్డ్ చేయాలి, నేను కోడింగ్ చేయాలి, నాకు ఫుల్ హై పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్ కావాలి అని అనుకునే వాళ్ళు ఒక టైప్ అనమాట, ఓకేనా? నెక్స్ట్ టైప్ వస్తేప్పటికి నాకు ఇవన్నీ చేయాలి కానీ నాకు బడ్జెట్ లేదు, 50-60 వేలే ఉంది, మ్యాక్స్ 70,000 వరకు వెళ్ళొచ్చేమో అనుకునే వాళ్ళు సెకండ్ టైప్. థర్డ్ టైప్ వస్తేప్పటికి నాకు అసలు బడ్జెట్ లేదు, నా దగ్గర 40,000-30,000 ఉంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు, రైట్? సో వీళ్ళందరికీ నేను ఇక్కడ జాగ్రత్త చెప్తున్నాను, వినండి, అర్థం చేసుకోండి ఫస్ట్ ల్యాప్టాప్స్ ఎలా ఉంటాయి ఏంటండి, రైట్? ఫస్ట్ మనం స్పెసిఫికేషన్స్ తో స్టార్ట్ చేద్దాం. సింపుల్ గా చెప్తా, 2026 లో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి, ఒక యావరేజ్ స్టూడెంట్ కి కావాల్సింది మినిమం ఇంటెల్ i5 13th జనరేషన్ ఆర్ AMD Ryzen 5 7000 సిరీస్ i3 ప్రాసెసర్ అనేది అవాయిడ్ చేయండి. నాకు తెలిసి 30,000-40,000 ఉన్న బడ్జెట్ వాళ్ళకి అదే తప్పదు, కాకపోతే అవాయిడ్ చేయండి, అదొద్దు, అసలు ఇంజనీరింగ్ లో పనికిరాదు. నెక్స్ట్ ఎందుకంటే 2026 లో i3 తో మీరు VS Code, Chrome, Spotify ఇటువంటి ఒక 3 యాప్స్ ఓపెన్ చేస్తే స్ట్రగుల్ అవుతుంది అనమాట. i5 అనేది స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది. బడ్జెట్ ఎక్కువ ఉంటే i7 Ryzen 7 కి వెళ్ళొచ్చు, కానీ i5 అనేది 80-90% ఆఫ్ ఇంజనీరింగ్ టాస్క్స్ చాలు. i3 తో అడ్జస్ట్ చేస్తా అని అనుకుంటున్నారంటే అసలు అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లోకే అనిపిస్తుంది, కానీ థర్డ్ ఇయర్ మెషిన్ లెర్నింగ్ అసైన్మెంట్స్, డాకర్ కంటైనర్స్, మల్టిపుల్ ఐడీస్ i3 తో ఆగిపోతుంది, ల్యాప్టాప్ పేలిపోతుంది. నెక్స్ట్ ఇది ప్రాసెసర్. నెక్స్ట్ ర్యామ్ వస్తేప్పటికి 16 GB. ఇది 2026 లో మినిమం, ఎందుకంటే ఫోన్ లోనే 16 GB ఉంటుంది బాయ్, 8 GB తో అసలు ముందుకు వెళ్ళారు, రైట్? VS Code, Chrome, 10 tabs, టెర్మినల్, Spotify అవన్నీ ఉండాలంటే అవే 8 GB తినేస్తుంది ఈజీగా. ల్యాప్టాప్ అనేది స్లో అయిపోతుంది, 16 GB ఉంటే మినిమం స్మూత్ గా రన్ అవుతుంది. ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటే చూడండి. ఇది ర్యామ్ రిలేటెడ్ అయిందో. నెక్స్ట్ స్టోరేజ్ 512 GB SSD మినిమం ఉండాలి. హార్డ్ డ్రైవ్ అనేది అవాయిడ్ చేయండి 2026 లో. SSD వర్సెస్ HDD అని చెప్పేసి నేను ఇప్పుడు డిఫరెన్స్ చెప్పను, కాకపోతే SSD ఖచ్చితంగా ఉండాలి, ఓకేనా? 512 GB మినిమం. లేదు మీకు ఎక్కువ స్టోరేజ్ కావాలంటే 512 GB SSD ప్లస్ 1 TB HDD ఆప్షన్స్ కూడా ఉంటాయి, అది ట్రై చేయండి. ఇప్పుడు డిస్ప్లే వస్తేప్పటికి మినిమం 14 inches అనేది ఉండాలి. 15.6 అనేది యావరేజ్ గా ద బెస్ట్. అండ్ రెజల్యూషన్ వస్తేప్పటికి ఫుల్ HD ఉండాలి, HD రెజల్యూషన్ కి వెళ్ళొద్దు. కోడింగ్ లో స్క్రీన్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్, సో పెద్ద సైజ్ అనేది మెయింటైన్ చేయండి. సో పెద్ద సైజ్ ఉంటే ల్యాప్టాప్ మంచిదే, ఎందుకంటే ఇంజనీరింగ్ లో ఎలానో పెద్ద బ్యాగ్ వేసుకొని తిరుగుతాం, రైట్? నెక్స్ట్ బ్యాటరీ. దీనిలో మనం ఏం చేయలేం అనమాట, ఎందుకంటే బ్యాటరీ వాట్ అవర్స్ అనేవి మీరు చూడాల్సి ఉంటుంది, అవి మీరు స్పెసిఫికేషన్ లోపలికి వెళ్ళాలి, రైట్? సో అంత డీప్ డైవ్ చేసి అంతా చేయాలంటే నేను మనది ఏదైనా సేల్ వస్తున్నప్పుడు నేను ఒక మంచి వీడియో చేస్తాను, బెస్ట్ ల్యాప్టాప్స్ టు బై, అందులో నేను సజెస్ట్ చేస్తాను. కాకపోతే మీరు చూడండి, వాట్ అవర్స్ ఎక్కువ ఉంటే ఆ బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బాగా ఇస్తుంది అనమాట, రైట్? బ్యాటరీ కెపాసిటీ అంత ఎక్కువ ఉంటాయి. సిమిలర్ గా మీరు చూడండి కొంటున్నప్పుడు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ అందరూ పవర్ పెట్టేసే వాడతారు 24 hours. సో
ఎందుకంటే ఆ మ్యాక్ బుక్ కాదు, రైట్? సో బ్యాటరీ రిలేటెడ్ అంతేమీ మనం ఆలోచించలేదు. ఇప్పుడు నేను 3 బడ్జెట్ కేటగిరీస్ అనేది మీకు ఇస్తాను. మీ బడ్జెట్ కి మ్యాచ్ అయ్యేటట్టు మీరు చూస్ చేసుకోండి. కేటగిరీ 1 వచ్చేప్పటికి 40 to 55,000. ఈ రేంజ్ లో బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే ఏసర్ ఎస్పైర్ 5, Ryzen 5 7535U అని చెప్పి ఒక ప్రాసెసర్, 16GB RAM, 512GB SSD, ప్రైస్ అరౌండ్ 45,000 ఉంటుంది. కోడింగ్, వెబ్ డెవలప్మెంట్, బేసిక్ ML కి పర్ఫెక్ట్ అనమాట. బ్యాటరీ అనేది డీసెంట్ గా ఉంటుంది, ఫుల్ HD డిస్ప్లే, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. నెక్స్ట్ Lenovo Idea Slim 3 Intel i5 13th gen ప్రాసెసర్ తో వస్తుంది, 16GB RAM, 512GB SSD, అరౌండ్ 48,000 పడుతుంది. సూపర్ లైట్ వెయిట్ అండ్ బాగుంటుంది. నెక్స్ట్ ASUS Vivobook, కన్సిస్టెంట్ క్వాలిటీ. ASUS Vivobook ఏది బెస్ట్ ప్రైస్ దొరుకుతుందంటే అది మీరు తీసుకోండి. ఈ రేంజ్ లో మీరు ల్యాప్టాప్స్ తీసుకుంటే ఏం చేయొచ్చు? పైథాన్, జావా, వెబ్ డెవలప్మెంట్, DSA ప్రాక్టీస్, బేసిక్ ML అన్ని కంఫర్టబుల్ గా చేయొచ్చు. 90% ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలు. గేమింగ్ చేసి నేను అవన్నీ చేయాలి అంటే అవ్వదు ఇందులో, ఓకేనా? దానికి మీరు నెక్స్ట్ దానికి వెళ్ళాలి. దానికి కేటగిరీ 3 ఉంది సెపరేట్ గా. ఇప్పుడు కేటగిరీ 2 మిడ్ రేంజ్ 55,000 నుంచి 80,000. ఫస్ట్ వచ్చేప్పటికి ASUS Vivobook S15 OLED. అదండి. ఇక్కడ మీకు గ్రాఫిక్ కార్డ్ ఉండదు కానీ Ryzen 7 ప్రాసెసర్ వస్తుంది, 16GB RAM వస్తుంది, 1TB SSD వస్తుంది, అరౌండ్ 65,000 లో మీకు OLED డిస్ప్లే వస్తుంది, చాలా బాగుంటది. HP Pavilion 14 ప్లస్ ఏదో ఉంటుంది. Intel i7 వస్తుంది, 13th gen, 16GB RAM, 512GB SSD, 75,000 రూపీస్ పడుతుంది. 2.8K OLED డిస్ప్లే, చాలా బాగుంటది. Android Studio, Docker, మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ ఇవన్నీ రన్ చేసుకోవచ్చు. వచ్చేటప్పటికి Lenovo IdeaPad Slim 5, Ryzen 7 8000 సిరీస్ వస్తుంది అండ్ 16GB RAM, అరౌండ్ 70,000 రూపీస్ పడుతుంది. బెస్ట్ ఆల్ రౌండ్. ఈ రేంజ్ లో ల్యాప్టాప్స్, ఈ రేంజ్ లో ఇటువంటి కైండ్ ఆఫ్ ల్యాప్టాప్స్ గ్రాఫిక్ కార్డ్ లేనివి తీసుకుంటే హెవీ డెవలప్మెంట్ చేయొచ్చు, ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ చేయొచ్చు, బేసిక్ AML చేయొచ్చు, మల్టిపుల్ IDEs సైమిల్టేనియస్ గా యూస్ చేయొచ్చు, రైట్? లేదు ఇంకా నేను బడ్జెట్ పెంచగలను అంటే నెక్స్ట్ దానికి వెళ్ళాలి. కేటగిరీ 3 ప్రీమియం పర్ఫార్మెన్స్. నేను ఇప్పుడు చెప్తుంది గేమింగ్ వైపు వెళ్ళట్లేదు, నేను ఇంకా కోడింగ్ ఇంజనీరింగ్ వైపే ఉన్నా. MacBook Air M3 లేదా M5 వచ్చేసింది కదా, ఇప్పుడు M5 అయినా తీసుకోండి, మీకు తక్కువే పడుద్ది. బ్యాటరీ సూపర్ అన్నమాట, ఇదే గేమ్ చేంజర్. సో గేమ్స్ ఆడలేరు, గేమ్ చేంజర్ అన్న ల్యాప్టాప్, రైట్? పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. సో ఇటువంటి కైండ్ ఆఫ్ యాప్స్ ఏది రన్ చేయాలని కూడా చేసేయచ్చు. MacBook Neo ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు, మీరు క్రోమ్ కూడా ఓపెన్ చేయలేరు దాంతో. నేను చూసాను, నేను వద్దు, వేస్ట్. MacBook Neo వద్దు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి ఉంది ASUS ZenBook 14 అని చెప్పేసి, ఇదైనా కన్సిడర్ చేయొచ్చు. ఇంటెల్ అల్ట్రా ప్రాసెసర్స్ తో వస్తుంది, ఓకేనా? ఇప్పుడు స్పెసిఫిక్ బ్రాంచ్ వాళ్ళకి మనం ల్యాప్టాప్స్ చూద్దాం. CSE ఆర్ IT స్టూడెంట్స్ అయితే మీరు కేటగిరీ 1 లో ల్యాప్టాప్స్ అనేవి సఫిషియంట్ అనమాట. ఇప్పుడు ECE కానీ ట్రిపుల్ స్టూడెంట్స్ అయితే కేటగిరీ 1 నుంచి కేటగిరీ 2 వరకు ల్యాప్టాప్స్ అనేవి ఉండాలి, ఎందుకంటే మీరు ఇక్కడ మ్యాట్ ల్యాబ్ కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి రన్ చేస్తారు. అదే మెకానికల్ సివిల్ స్టూడెంట్స్ అయితే ఇంకొన్ని హెవీ సాఫ్ట్వేర్స్ అనేవి రన్ చేస్తుంటారు అనమాట. సో వాళ్ళ కోసం కేటగిరీ 2 to 3 ల్యాప్టాప్స్ అనేవి చూస్ చేసుకోండి. AML స్టూడెంట్స్ మాత్రం మీరు కేటగిరీ 2 to 3 ల్యాప్టాప్స్ అనేవి చూస్ చేసుకోండి. AML స్టూడెంట్స్ కి మాత్రం RAM అనేది చాలా ప్రయారిటీ. 32GB ఐడియల్ గా ఉండేటట్టు చూసుకోండి. పైథాన్, టెన్సర్ఫ్లో, లార్జ్ డేటా సెట్స్ ఇవన్నీ రన్ చేయాలి. సో మీ RAM కన్సంప్షన్ అనేది యూస్ చేస్తే చాలా. కేటగిరీ 2 నుంచి 3 వరకు ఏదైనా ల్యాప్టాప్ తీసుకోవచ్చు. ఇప్పుడు కామన్ మిస్టేక్స్ అనేవి కొన్ని చూద్దాం. గేమింగ్ ల్యాప్టాప్స్ కొంటాను, కోడింగ్ యూజ్ అవుతుంది అని చెప్పేసి. గేమింగ్ ల్యాప్టాప్స్ అనేవి హెవీగా ఉంటాయి, చాలా లౌడ్, బ్యాటరీ లైఫ్ అనేది చాలా తక్కువ, కాలేజ్ కి డైలీ క్యారీ చేయడం చాలా కష్టం, 2.5 kgs వరకు ఉంటాయి అనమాట, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అండ్ గేమింగ్ అంటే అఫ్ కోర్స్ డిస్ట్రాక్షన్ గ్యారంటీ. నువ్వు అటు సైడ్ కెరియర్ చేసుకుంటావు అంటే మాత్రమే గేమింగ్ ల్యాప్టాప్స్ వైపు వెళ్ళు. కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పు, నేను గేమింగ్ మీద ఒక గేమింగ్ ల్యాప్టాప్స్ మీద మొత్తం ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ మిస్టేక్ వస్తేప్పటికి 8GB RAM చాలా అనుకుంటారు, సరిపోదు. ఆ మిస్టేక్ అస్సలు చేయొద్దు. మిస్టేక్ 3 వస్తేప్పటికి బ్రాండ్ కావాలి అని చెప్పేసి డెల్ HP మాత్రమే చూస్తారు. చూడండి, తప్పలేదు. కాకపోతే స్పెసిఫికేషన్స్ అదే ప్రైస్ లో ఇంకొక ల్యాప్టాప్ కి బెటర్ వస్తున్నాయి అంటే ఎందుకు అది చేయడం? ఏదైనా ల్యాప్టాప్ ఓకేనా? ఇదేమి నీ మొబైల్ ఫోన్, ఇది కైండ్ ఆఫ్ మొబైల్ ఫోన్ లాగే. అంటే ఇప్పుడు యాపిల్ ఇస్ యాపిల్. సో నువ్వు దాని తర్వాత వివో కొంటేంటి, ఒప్పో కొంటేంటి, సామ్సంగ్ కొంటేంటి, అన్ని ఒకటే అన్నమాట. ఓకే, నేనేం సామ్సంగ్ ఆప్ చేయలేదు. సామ్సంగ్ ఇస్ లైక్ కైండ్ ఆఫ్ డెల్ అండ్ HP. మిగిలిన ఏదైతే ఉన్నాయో అవి పర్లేదు, చాలా మంచివే, తీసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ టచ్ స్క్రీన్ తీసుకుంటా అని చెప్పేసి అంటారు, వేస్ట్, అసలు వద్దు. నెక్స్ట్ మిస్టేక్, ఆన్లైన్ లో యూట్యూబ్ లో ఎవరు రివ్యూస్ చేసి కొనేసుకోవద్దు. మీరు మీ ఎక్స్ప్లోరేషన్ అనేది చేయండి, ఉంది కదా యూస్ చేయండి. నెక్స్ట్ కొన్ని డౌట్స్ చూద్దాం. డౌట్ 1 వచ్చేప్పటికి రీఫర్బిష్ ల్యాప్టాప్ కొనాలా అని చెప్పేసి. రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అథరైజ్డ్ ట్రస్టెడ్ సెల్లర్స్ అయితే మాత్రమే, లైక్ అమెజాన్ అయితే మాత్రమే మీరు తీసుకోండి. నేను నాకు తెలుసు, నేను నా ల్యాప్టాప్ ఏదైతే ఉంటుందో అది అమ్మేశాను, కాకపోతే నాకు తెలుసు నేను ఎంత యూజ్ చేశాను, ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ లో ఉండేదో అని చెప్పేసి అది, రైట్? సో నెక్స్ట్ డౌట్, టాబ్లెట్ తో కోడింగ్ చేయొచ్చా? iPad చీపర్ కదా అని చెప్పేసి. iPad ఏం చీపర్ కదా, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, నువ్వు చేయలేదు టాబ్లెట్ లో కోడింగ్, ఎందుకంటే iPad OS మొత్తం వేరు. నా దగ్గర iPad ఉంది, iPad కోసం నేను అది కూడా కొన్నాను. ఏంటది? కీబోర్డ్, మ్యాజిక్ కీబోర్డ్, వేస్ట్, మొత్తం అంతా వేస్ట్ అది. ఓకే, డౌట్ 3, పేరెంట్స్ ని ఎలా కన్విన్స్ చేయాలి ఎక్స్పెన్సివ్ ల్యాప్టాప్ కోసం? చూడండి, మీకోసం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ అనమాట, మీరు ఫైట్ చేయాల్సిందే. నేనైతే ఏడ్చి లాస్ట్ కొన్ని చూసుకున్నాను. ఒక 70,000 ల్యాప్టాప్, i7 ప్రాసెసర్, ఏసర్ నైట్రో 5 అప్పట్లో ఉండేదన్నమాట. i7 9th జనరేషన్ అనుకుంటా, అప్పట్లో లేటెస్ట్. సో నేనైతే ఏదో స్ట్రగుల్ అయ్యి చూపించాను అనమాట. మీరు ఇప్పుడు ROI చూపించలేరు, సో మీరు ఫైట్ చేయాల్సిందే. కాకపోతే మీరు మీ మీద నమ్మకం
నమ్మకం ఉందంటే మాత్రమే చేయండి, ఓకేనా. సో ఫైనల్గా ఏం ల్యాప్టాప్ తీసుకోవాలి అంటే సింపుల్, ఆలోచించొద్ది. 16 GB ర్యామ్ ఉండాలి, ఇంటెల్ i5 లేదా Ryzen 5 ప్రాసెసర్ ఉండాలి, 512 GB SSD అనేది ఉండాలి, ఫుల్ HD డిస్ప్లే ఉండాలి. బడ్జెట్ అనేది 45,000 నుంచి 55,000 లోపలైతే ఏసర్ Aspire 5, Lenovo IdeaPad Slim 3 ఇవి బెస్ట్. ASUS Vivobook కూడా ఉంటుంది. మిడ్ రేంజ్ అయితే Lenovo IdeaPad 5 లేదా ASUS Vivobook 15, రైట్, ఇవన్నీ కన్సిడర్ చేయొచ్చు. ప్రీమియం సెగ్మెంట్లో అయితే Apple MacBook Air M5 ఇది తీసుకోండి. లేదు నాకు డబ్బులే కన్సెంట్ కాదంటే MacBook Pro M5 Pro చిప్ అనేది తీసుకోండి, ఓకేనా. సో మీ 4 years మీతో పాటు ల్యాప్టాప్ అనేది ఉంటుంది. కాలేజ్, కోడింగ్, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్, ప్లేస్మెంట్స్, ఇంటర్వ్యూస్ ప్రతి ఒక్కటి. సో రాంగ్ ల్యాప్టాప్తో 4 years మీరు గడపొద్దు. మంచిగా రీసెర్చ్ చేసి తీసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. డిస్క్రిప్షన్లో కొన్ని బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే పెట్టించాను, వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. అండ్ ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎస్పెషల్లీ ఎవరైతే ల్యాప్టాప్ కన్ఫ్యూజన్లో ఉన్నారో. అండ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ బడ్జెట్ ఎంత, ఏం ల్యాప్టాప్ ప్లాన్ చేస్తున్నారో అని చెప్పేసి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.